మీ పేరేంటండి? సునీత. ఉదయ్. యాదమ్మ. సునీత. మీరు ఎన్ని నెలల నుంచి చేస్తున్నారండి ఇది ముంజుది? 16 సంవత్సరాలు అవుతుంది. నాగరాజ్ అండి. అక్కడ ఫస్ట్ లో షాపూర్, చింతలో, బాలనగర్, ఐడిపిల్లు కోసాం. మా దగ్గర ఉన్నాడు కదా, నేను చెల్లి వాళ్ళ పాప. ఈయన వీళ్ళ అక్క ఉన్నారు. వీళ్ళు వాళ్ళ అక్కను మా పాప ఇంటి దగ్గర ఉన్నారు. వీడే మా దగ్గర ఉంటాడు. వీళ్ళ అమ్మాయి అక్కడ ఉంది. మా బాబాయ్ ఊర్లో ఉన్నాడు. ఇందాక పెద్ద ఆయన ఉన్నారు కదండి, మా నాన్నగారు. మీ నాన్నగారి పేరేంటండి? అర్జున్ రావు. ఇక అప్పుడు మనకి కొబ్బరి మండల బిజినెస్ ఉంది, లాస్ వచ్చింది. ఆంధ్ర వెళ్ళిపోయే టైంలో ఇక్కడ మాదాపూర్లో సెటిల్ అయ్యా. కొన్నాళ్ళు స్కూల్ పుస్తకం నడిపా. తర్వాత సాయంత్రం పూట ఇట్లా కోసేవాళ్ళు. అట్లా అలవాటైంది. ఇక్కడ 9 సంవత్సరాలు. మీ నేటివ్ ప్లేస్ ఏంటండి? అంటే ఒరిజినల్ ఊరా? పుట్టి పెరిగిందంతా మచిలీపట్నం దగ్గర బంటుమిల్లి. మా నాన్నగారు. ఆయన ఎన్ని నెలల నుంచి ఉన్నారండి హైదరాబాద్ లో? ఆయన ఈ బిజినెస్ కి వస్తారమ్మా. అంతే, సమ్మర్ లో కాయలు కట్ చేస్తాం కదా, సంవత్సరం వస్తారు. ఆయన మళ్ళీ మచిలీపట్నం వెళ్ళిపోతారండి? వెళ్ళిపోతారు. ఆయన వచ్చే నెల వెళ్ళిపోతారండి? వెళ్ళిపోతారు. కాయలు అవగానే వెళ్ళిపోతారు. మీ నేటివ్ ప్లేస్, మీ పుట్టిన ఊరేంటండి? మాది నెగిటివ్ ప్లేస్ బాసినపాడు, బంటిమిల్లి దగ్గర. మీ నాన్నగారు ఎంతకు ముందు ఏం చేసేవారండి? మామూలుగా మచిలీపట్నం కళ్ళు గీస్తాము. మీకు ఎంతమంది అండి పిల్లలు? బాబు అండి. బాబు పేరేమో సతీష్ కుమార్, 9th క్లాస్ చదువుతున్నాడు. పాప ఏమో పల్లవి, 8th క్లాస్ చదువుతున్నాడు. వాడు 15 సంవత్సరాలు, పాపకేమో 14. అక్కడ బాలనగర్లో 6 సంవత్సరాలకు వచ్చాడు. అంటే ఫస్ట్ అది పొద్దున పూట డ్యూటీ ఉండేది, 5 గంటలకి అయిపోయేది. సాయంత్రం పూట మాదాపూర్ ఐప సొసైటీ ఉంది కదా, ఆ సొసైటీలో ఈవినింగ్ టైంలో నైట్లో కోసాము 12 వరకు. శనివారం ఆదివారం కూడా పబ్లిక్ బాగానే ఉండేవాళ్ళు. నైట్లో కోసాము. నీ పేరేంటి? ఉదయ్. ఎంత ఏజ్ ఎంత నీది? 15. ఇక్కడ ఉన్నారు కదా ఇందాక ఒక ఆవిడ నీకేమవుతారు? మా అమ్మ. ఆవిడ పేరేంటి? పద్మ. ఇందాక మరి పెద్ద ఆయన ఉన్నారు కదా ఇక్కడ, ఆయన ఎవరు? మామ. మా అమ్మ వాళ్ళ అన్న. ఆయన ఏం చేస్తారు? ఆయన పనికి పోతాడు. ఇంకో ఆవిడ వచ్చారు కదా, ఆవిడ మీకేమవుతారు? అక్క. ఆవిడ పేరు? రమ్య. ఆవిడ బాబేనా అతను? అతని పేరేంటి? జగదీష్. మీ అమ్మ నాన్న పేరు? పద్మ, చంద్రయ్య. వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మా అమ్మ ఇన్నే బండికాడనే ఉంది. ఆమెనా? ఊర్లో ఉన్నాడు. స్కూల్ ఏంటి? బంద్ చేసి. సోడా చేయడం ఎక్కడ నేర్చుకున్నావు? ఇన్నే. మీ అమ్మాయి నేర్పించారా నీకు? వారంలో 7 రోజులు నడుపుతారు ఇది. ఇది ఇప్పుడు ఎన్ని మోస్తావు ప్రోటీన్? 7:30. మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడ నుంచి ఎంత దూరం? పర్వత్ నగర్. అంటే ఎంతసేపు పడుతుంది ఇక్కడ నుంచి అక్కడ? ½ గంట. ఈ సొంతూరు ఏంటి? నగర్ కర్నూలు. ఇది మీ ఇంటి దగ్గరే పెడతారు ఈ బండి? ఈ నిమ్మకాయలు ఎక్కడి నుంచి వస్తారు? కోటి. ఎంత కేజీ? ఎంత నిమ్మకాయలు? కేజీ బస్తా లెక్క ఉంటాయి. బస్తాలు అంటే? బస్తా ఒక్కొక్కటి 2000 దాకా ఉంటాయి. ఎన్ని రోజులు వస్తుందా బస్తా? బస్తా గిరాకీ ఎక్కువ ఉంటే వారం వస్తుంది.
తక్కువ ఉంటే ఇంకా 2 వారాలు అట్లా వస్తాయి. ఎన్ని రకాల సోడాలు వస్తాయి? కొన్ని ఏమేమి చెప్పు సరే, ఏమేమి సోడాలు? ఆరెంజ్, మ్యాంగో, సాల్ట్, స్వీట్, మసాలా. ఇప్పుడు వేసవకాలం అయిపోతుంది కదా, వర్షాకాలం ఏం పెడతారు మరి? మొక్కజొన్న పొత్తులు. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఇది? ఇప్పుడే మొదలెట్టారా? కిందటి సంవత్సరం కూడా చేశారు? 6, 7 ఏళ్ళు అవుతుంది నేను చూడాలి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాయి. ఇక్కడే పెడతారు బండి ప్రతి సంవత్సరం? ఫస్ట్ అయితే అక్కడ పెట్టేది, ఆడ నుంచి తీసేపించి ఇక్కడ పెట్టిన సిగ్నల్ పడ్డదాన్ని తీసేసి. మీ పేరేంటి కొన్నా? యాదమ్మ. మీ వయసు ఎంత అండి? 50 అయిపోయింది. ఎన్నింటికి లేస్తారా మీరు ఉదయం? 6 గంటలకు లేస్తా. మీ అమ్మగారి పేరేంటండి? ఎల్లమ్మ. మీ నాన్నగారి పేరేంటి? వెంకటయ్య. పెళ్ళి అయింది, 4 పిల్లలు. పెద్దమ్మాయి పేరు శాంత, చిన్నమ్మాయి పేరు సరిత, పెద్ద బాబు పేరు శ్రీనివాస్, చిన్న బాబు పేరు జగదీష్. వాళ్ళందరూ హైదరాబాద్ లో ఉండేది? అందరు ఇక్కడే ఫిలిం నగర్లోనే ఉంటాం. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారండి ఈ జిహెచ్ఎంసీలు? 10 ఏళ్ళ నుంచి అండి. ఈ అవకాశం ఎలా వచ్చిందండి మీకు? అంటే ఎవరు చెప్పారు ఇక్కడ జిహెచ్ఎంసీలు చేయొచ్చని? మీ చుట్టాలు ఎవరైనా చెప్పారు? చుట్టాల వాళ్ళు చెప్పలే, నేనే అందరు పని చేస్తుంటే వచ్చి సార్ని అడిగి. మీ ఇంటి పక్కలు ఎవరైనా చేస్తా ఉంటే వచ్చి చూసి అడిగారు? ఎవరిని అడిగారండి? సార్ని అడిగి చేస్తున్నా. 10 ఏళ్ళ నుంచి ఈ ఏరియానండి? లేదు, ఇంతకుముందుకు అక్కడ చెక్ పోస్టు, ట్యాంక్ బండ్, అన్ని రోడ్లు తిరిగి లాస్ట్కి ఈ రోడ్కి వచ్చింది. మీరు రోజు వారానికి 7 రోజులునండి మొత్తం, లేకపోతే ఏమన్నా మీకు సెలవులు ఏమైనా ఉంటాయి? వారానికి 1, నెలలో 4. సీరియల్స్ చూస్తారా? చూస్తాం. ఏ సీరియల్స్? ఏదో ఒక సీరియల్ గా చూసుకుంటూ ఉంటా. ఏ సీరియల్ చూస్తారండి? మీకు ఇష్టమైన సీరియల్ ఏంటి? అది వంటలక్క ఉంటుంది, వస్తుంది సార్. కార్తీక దీపం మళ్ళీ వస్తుందండి. అది అయిపోయింది కదా, మళ్ళీ మొదలు పెట్టారు కదా, మళ్ళీ మొదలెట్టారు. మరి 7:30 అయిపోతుంది. ఇంకేడా నేను ఇంటికా ఉన్న రోజు అది చూస్తా. ఉదయం ఎన్నింటిలో చూస్తారు అన్నారు? మేము 6, 7 లేస్తామండి. ఎన్నింటి మోస్తారండి ఇవి? ఇక నైట్ గిరాకీ ఉంటే 10 అవుద్ది, 11, లేదా 8:30, 9 బంద్ చేసేస్తాం. మార్నింగ్ 8:30 కానీ 9 నుంచి నైట్ 10 వరకు. ఈ ముంజికాయలు ఎక్కడి నుంచి కొంటున్నారు మీరు? మేము సూర్యాపేట, కోదాడ, నల్గొండ, అటు మళ్ళీ ఆంధ్ర నుంచి తీసుకొస్తాం, మచిలీపట్నం. అంటే వేరే వాళ్ళు తీసుకొస్తే అక్కడ మీరు కొంటారండి హోల్సేల్? వాళ్ళు తీస్తారు, మేము అక్కడ కొనుక్కొని తెచ్చుకుంటాం. ఏం నల్గొండ అక్కడి నుంచేనండి? నల్గొండ ఒకటి అన్ని చోట్ల తెస్తాం. అంటే మీకు ఎవరైనా అంటే వ్యాన్ అలా ఉందండి మీకు? నాకు వ్యాన్ ఉందండి, ఆ వ్యాన్ వేసుకుని వెళ్ళిపోతాను. అక్కడ కొట్టేవాళ్ళు ఉంటారా, వాళ్ళకి మారుబేరం చేసుకుని కొనుక్కొని తీసుకుని వచ్చేస్తాం. ఎక్కడైనా సూర్యాపేట, కోదాడ, నల్గొండ, అటు బందరు, అటు గుడివాడ, మచిలీపట్నం, అటు పల్లెటూరులో అన్ని కాయలు పడతారు, మేము తీసుకుని వచ్చేస్తాం. అన్నేమో ఇవి కాయలు ఇలా వేస్తా ఉంటాడు. ఇప్పుడు మీరు 120 అంటున్నారు కదా డజన్, అందరూ వచ్చి 100 అంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఏమనుకుంటారు? ఏమనుకో, స్టార్టింగ్ అయితే 150 అమ్మాము, 150 అమ్మాము. మళ్ళీ అందరు ఎక్కువైపోయారు కదా అటు ఇటు, అందుకని 120 చేస్తాము. ఎదురు కోస్తారు వాళ్ళు, కాయలు కోతం రాపోయినా కానీ 3 కూర్చుని కోస్తారు ఆడవాళ్ళు. చూసానండి. చూసావా వెళ్ళావాటు? వాళ్ళు అటు ఇటు తిరుగుతా ఉన్నాను, వాళ్ళనే చూసాను. వాళ్ళు ఇక్కడ ఈంటాడు అంతే, ఈ చిక్కుడు ఉంటాడు చూసావా కూడా అంతే.
ఎండ వస్తే ఫుల్ పబ్లిక్ ఉంటారు. చల్లబడిందంటే కొంచెం తినరు ఎవరు. ఎండ ఉంటే అసలు ఉంచేపు అవసరం, నువ్వు ఒక అరగంటలో తీసుకుని వెళ్ళిపోవచ్చు. అసలు వాళ్ళు మీకు ఎలా వచ్చి మీరు అది వచ్చేవారు? వాళ్ళు ఫస్ట్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి నెంబర్ తీసుకుంటాం. ఎవరినో ఒకరు పెడితే వాళ్ళని అడిగి నెంబర్ తీసుకుంటే వాళ్ళే మొత్తం సప్లై వాళ్ళేనా మొత్తం? మీకు వచ్చిన దాంట్లో వాళ్ళు ఎంత తీసుకుంటారు మరి? ఏం తీసుకోరు, గ్యాస్ వేయించుకోవాలి, అది 500 అవుతుంది. సోడాలో చేయాలి చెప్పినారు. నిమ్మకాయ కోసి అందులో విండాలి. స్వీట్ అంటే షుగరా? షుగర్ వాటర్, సాల్ట్ అడిగితే సాల్ట్ వేయాలి. మరి అది మసాలా ఏంటి? మసాలా కూడా వేస్తాం, అన్నిట్లోనూ మసాలా వేస్తారా? ఏం లే, అడిగిన వాళ్ళకి వేస్తాం. మ్యాంగో, ఇప్పుడు మ్యాంగో సోడా అంటే ఎలాగ మరి? నిమ్మకాయ అన్ని వేస్తాము, ఫ్లేవర్ వేస్తాం. మ్యాంగో ఫ్లేవర్ అది ఎక్కడి నుంచి వస్తారు మీరు? అది వాళ్ళే, గ్యాస్ వాళ్ళు. అది ఆరెంజ్, మ్యాంగో, ఇంకేమన్నా ఆరెంజ్ అంతే. నన్నారి సుగంధం, సుగంధ వాళ్ళే ఇస్తారు. ఇది బ్లాక్ కలర్ సుగంధ అంటారు, నన్నారి అంటారు. అంటే వేడి ఉన్నోళ్ళు తాగుతారంట. వాటర్ పట్టాలి సీసాల. ఇది కూడా వాళ్ళే ఇస్తారు, ఈ డబ్బా. డబ్బా కూడా వాళ్ళే. మీరు వాటర్ పోయించుకోవాలా? ఖాళీ డబ్బా ఇస్తారు, అంటే డబ్బా ఎక్స్చేంజ్ చేసుకో. గ్యాస్ కొట్టాలి. ఎన్ని రోజులు వస్తుంది గ్యాస్? ఈ గిరాకీ ఎక్కువ ఉంటే ఒక 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు పోతే వారం వస్తుంది. ఒకపోతే ఇంకా 2-3 వారాలు వస్తుంది. కూలింగ్ వాటర్ మీరు తెచ్చుకుంటారు? వాళ్ళు వేస్తారు, వాటర్ వాళ్ళు. వాటర్ కూలింగ్ వేస్తారు వాళ్ళు. మరి ఇది ఎలా ఉంటుంది? కూలింగ్ ఉంటుందా మరి? ఇది లోపల ఉంటది. ఇది కూడా ఎక్స్చేంజ్ చేస్తారు. బండి అది గ్యాస్ కలుపుతా అందులో పోయాలి. ఇది ఇప్పుడు ఎన్ని మోస్తావు నువ్వు ప్రోటీన్? రోజు ఎన్నింటి మోస్తారు ఇది బండి? ఇంకా 7-7:30. వాళ్ళు ఎలా మారుస్తారండి రోడ్లు? మీకు ఇష్టం వచ్చినట్టు మారుస్తారు లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్తారా? ఇక్కడ లేదు, ఇక్కడ మనకు ఇక్కడ కంప్లైంట్లు ఉంటే అక్కడ పంపించేస్తాం. చేయాలి. మీ ఇల్లు ఎక్కడండి మరి? ఫిలిం నగర్. అక్కడి నుంచి ఎక్కడికి ఎలా వస్తారండి? ఆటోలు వస్తాం, బస్కి వస్తాం. మీకు ఎన్ని షిఫ్ట్లు ఉంటాయండి? అంటే ఇప్పుడు మీరు మధ్యాహ్నం షిఫ్ట్? ఒకటే షిఫ్ట్ మాకు. ఒక షిఫ్టేనా? మీరు చెప్పొచ్చా నాకు ఈ షిఫ్ట్ కావాలి ఆ షిఫ్ట్ కావాలి, లేకపోతే వాళ్ళే వేస్తారండి? మాకు ఈ షిఫ్ట్ కావాలన్నా మాకు ఈ షిఫ్టే వేసారు. మధ్యాహ్నం షిఫ్ట్ కావాలన్నా మధ్యాహ్నం షిఫ్టే వేసారు. ఈ మధ్యాహ్నం షిఫ్ట్ ఎందుకు తీసుకున్నారండి? జర పొద్దుగాల ఇంకా అన్నిటికి జర సౌలత్ ఉంటది. పొద్దున్నే రావాలంటే చేతగాక బస్సులు అయ్యి ఖాళీలు అయ్యి ఉండవు. ఇంట్లో పని చేసుకోవచ్చు.
మీకు జీతం సరిపోతుందండి చేసే పనికి ఖర్చులకి వెళ్ళను రాను పోను బస్సులకి సరిపోతుంది మీ జీతం? ఇంకా సరిపోతుంది అంటే మరి ఇక 8 సర్దుకున్నట్టు గంటలు అటు ఇటు నడుస్తూ ఉంటారు కదా, మొత్తం సరిపోతుంది మీకు? సర్దుకున్నట్టు ఉంటది నాన్న. ఇప్పుడు ఆ కాయలు మీకు లాస్ అన్నారు కదండి, మీకు ఎంత అనుభవం ఉంది కదా, మరి ఎందుకు పోయినాయి, ఎందుకు లాస్ వచ్చినాయి? అంటే అవి లోడ్ వస్తాయి కదమ్మా, అందులో కొట్టేస్తారు కదా. అందులో అయిపోయినాయి కూడా కొట్టేస్తారు. వాళ్ళు అంటే కొట్టేసేస్తారు, వాళ్ళు ఏముంది పైసల కోసం వేసేస్తారు కదా, మనం ఇక అలా వేసుకుంటాం. అవి ముద్రపోతే పక్కన పడేస్తాం, అవి లేతే ముద్రితే ఎవరు తీసుకోరు కదా. ఎండొస్తే ఫుల్ పబ్లిక్ ఉంటారు, చల్లబడిందంటే కొంచెం తినరు ఎవరు. ఈ డేట్ అయిపోయినాయి అన్నారు కదా, ఈ పోయినాయి అన్నారు కదా. గట్టిగా అయిపోద్ది అంటే కిందకాయ గట్టి పడిపోద్ది, పైన లేతగా ఉంటుంది. ఇప్పుడు నేను అడుగొట్టాను కదా, పైన లేత కోసిస్తున్నాను. అదేమవుద్దంటే కొంచెం కిందకాయలు గట్టి పడతాయి, ఇది తినకూడదు. ఈ లాస్ ఏనండి ఇప్పుడు ఇది? ఈ లాసే లాభం ఉంటది, నష్టమే అన్ని. ఇంకా వర్షాలు మొదలలేదు కాబట్టి కొంచెం బానే ఉంది, వర్షాలు మొదలైతే మొత్తం ఇది కూడా. అయినా ఈసారి లేట్ వచ్చినాయి కాయలు, ముందు వస్తే ముదిరిపోయాయి, ఈసారి లేట్ గా వచ్చినాయి కదా. చల్లబడిందంటే తీసుకోరు ఇట్లా, ఎందుకన్నా తినరనుకుంటా. ఈసారి ఎండలు కూడా బాగా ఎక్కువే ఉన్నాయండి, అవును, కానీ తర్వాత కానీ లేట్ గా వచ్చినాయి. ఈ కార్ గురించి చెప్పు, ఇలా బొళ్ళు పెడతారు కదా మీ బండి ముందు, దాని గురించి చెప్పు. పెడతారు, తీయకుండా ఈడ పెడతారా, అగో అట్లా బండ్లు రానప్పుడు చూసి ఆడిపోతారు, ఇక్కడ మళ్ళీ చూస్తారు, పిలిస్తే పిలిచిన పలకకుండా ఆడుకోయి చూస్తారు. మీ బండికి గిరాయి ఉండదా? కార్లు ఇట్లా అడ్డం పెడతారు, ఆడుకోతారు, మళ్ళా అన్నం తిన్నిపోతారు, లేట్ వస్తారు. అవి ఉందని చెప్పి ఇంకా గిరాక్ కాదు. ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా ఏంటి, ఆటో బస్సులు బానే ఉన్నాయండి, అంటే టైంకే వస్తున్నాయా మీ ఉద్యోగానికి వెళ్ళండి? మేము పొద్దుగా మధ్యాహ్నం రావాలంటేనే ఆటోకి వస్తాం, సాయంత్రం ఇప్పుడు వెళ్ళాలంటే బస్కి వెళ్తాం. బస్సులే బానే వస్తాయండి, టైంకే బానే వస్తాయి మీకు, సీట్లే ఉంటాయండి మీకు? వస్తాయి, సీట్లే దొరకవు జర, ఎందుకంటే ఫుల్ పబ్లిక్ ఉంటారు కదా, సీట్లు దొరకవు. రాత్రి అండి మీకు జీతం సరిపోతుందండి చేసే పనికి ఖర్చులకి వెళ్ళను రాను పోను బస్సులకి సరిపోతుంది మీ జీతం? ఇంకా సరిపోతుంది అంటే మరి ఇక 8 సర్దుకున్నట్టు గంటలు అటు ఇటు నడుస్తూ ఉంటారు కదా, మొత్తం సరిపోతుంది మీకు? సర్దుకున్నట్టు ఉంటది నాన్న. కాలు నిప్పులు చేతి నిప్పులు ఉన్నాయండి? ఉన్నాయి తల లోపల. మరి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారా కాలు నిప్పులు కాదు? వెళ్తూనే ఉంటా, రానికోసారి చూయించుకుంటూనే ఉంటా, ఇంజక్షన్ చేయించుకుంటూనే ఉంటా, మూలుకుంటా ముక్కుంటూ వస్తూనే ఉంటా. ఏ కొడుకులు పెట్టారు ఎవరు పెట్టారు, నా బాధ నేను అమాగిస్తున్నాను ఆయన. Raindrops are falling on my head, and just like the guy whose feet are too big for మీరు వంటలు బాగా చేస్తారండి? బానే చేస్తాను. మీరు బాగా చేసే వంట పేరేంటి? those ఫిష్ కర్రీ. drops are falling on my head. They keep మీ ఫేవరెట్ హీరో ఎవరండి? జూనియర్ ఎన్టీఆర్. I just did ఫేవరెట్ సినిమా? some talking to the sun, స్టూడెంట్ నెంబర్ 1. and I said I didn't like the way he got things done, sleeping on the job. మీరు సీరియల్స్ చూస్తారండి? చూస్తానమ్మా. ఫేవరెట్ సీరియల్ ఏంటండి? మా టీవీలో వస్తాయి కదా, అదేంటి, ఏం చూస్తారు? అందులో ఒకటే చెప్పలు మొత్తం. I know సీరియల్ అన్ని బాగుంటాయి కదమ్మా, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూస్తానే ఉంటాం. meeting me
won't defeat me. It won't be long till happiness steps up to greet me. ఎవరైనా ఫేవరెట్ క్రియేటర్ ఉన్నారా? ప్రభాస్. Raindrops keep బాగా ఇష్టమైన సినిమా ఏంటి? my head, but that doesn't mean ఫేవరెట్ బిల్లా. be turned. దానికి ఎవరు చెప్పుకోం? ఫస్ట్ బిల్లా, ఆ గన్ను స్మగ్లర్, గన్ స్మగ్లర్. Never gonna stop the rain. అతన్ని పోలీసులు ఎమ్మటి పడతారా? Be ఆ ఎమ్మటి పడితే free కాల్ చేస్తారు. గతం మర్చిపోతాడు, నీళ్ళలో పడి and me. చచ్చిపోతాడు. రంగా పెడతాడు. రంగాన్ని పెడితే పోలీస్ ఆయన రంగా ద్వారా ఇంకా మొత్తం తెలుసుకుంటాడు. పోలీస్ ఆయననే చంపేస్తాడు. ఇంకా రంగా లాస్ట్కు ఆయన్ని కూడా చంపేస్తాడు. Raindrops keep falling on my head, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? but that ఏం చేస్తా ఇక రోజు జర విశ్రాంతి తీసుకుంటా ఇక. సినిమాలో ఉంచి వస్తారా? లేదు చూడనన్నా, సీరియల్స్ వస్తారా? చూస్తాం. ఏ సీరియల్స్? ఏదో ఒక సీరియల్ గా చూసుకుంటూ ఉంటా. stop the rain by complaining, because I'm free. వంటలక్క ఉంటుంది వస్తుంది కదా, కార్తీక దీపం. కార్తీక అది దీపం. మళ్ళీ వస్తుందండి. అది అయిపోయింది కదా, మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టారు కదా. మొదలెట్టారు. మరి 7:30 అయిపోతుంది. ఇంకేడ ఇక నేను ఇంటికా ఉన్న రోజు అది చూస్తా. ఇంకేడ నేను పోయేసరికి 9 అవుతుంది. మీకు అసలు సినిమాలు ఎప్పుడు చూడలేదండి మీరు? మస్తు చూసిన వయసు అప్పుడు, ఇప్పుడు అన్ని బంద్ అయిపోయినాయి. ఇష్టమైన సినిమా పేరు ఏంటండి? ఏం ఆ సినిమాల పేరు నాకేం తెలుస్తుంది నాయన. కృష్ణ, చిరంజీవి కృష్ణ. ఆశాపాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. నిండుకున్న వేళ భబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే, నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే, తీరేనా నీ ఆరాటం. ఏ హేతు మూలుగు తీరా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదెలా, ఏ పేడవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓ ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేరా. ఆశాపాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో. ఏ జాడలో
గింజలు అంటే న్యాచురల్ ఫుడ్, కల్తీ లేనిది. ఇక ఎవరు తిన్నా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది. 3 ఏళ్ళ తర్వాత ఇంటికి రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. ఓకేనా